ఇవాళ మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే అనమాట. వెళ్తూ ఉన్నాము. డేలో పెట్టారు, నైట్ కాదనమాట. 11:15 అవుతుంది. 9:30కి రమ్మంటే మేము 11:15కి వెళ్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ అన్ని స్పీచెస్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్. సో అందుకనేసి మేము 11కి అట్లా బయలుదేరదాం అనేసి బయలుదేరాము. మీ స్కూల్ పేరేంరా? ఖ్యాతికి 3 days నుంచి ఫీవర్ ఉండే. మిడిల్లో 2 days వెళ్ళలేదన్నమాట. మరి ప్రాక్టీస్ గుర్తుందా ఖ్యాతి అంటే గుర్తుంది, చేస్తానని చెప్తుంది. అండ్ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడంతా స్టార్టింగ్లో డెకరేషన్ చేశారు. ఇదే ఎంట్రన్స్. కొంచెం లోపలికి వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి. వారికి ఆ రోజు సైట్లో విజిట్ ఉండే. రైల్వే వాళ్ళ సార్ వాళ్ళు వస్తారని చెప్పి కాసేపు కూడా ఉండలేదన్నమాట. మమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు సైట్కి. ఇంక మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాము. ఇంక పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. భరతనాట్యంకి అట్లాగే మిగతా డ్యాన్సెస్కి. ఇంట్లోనే రెడీ చేసి తీసుకెళ్ళామన్నమాట. అక్కడేమి రెడీ చేయడం అదంతా లేదు. పిల్లల్ని జస్ట్ టచ్అప్ చేసుకోవడమే. నార్మల్గా రెంట్కి తీసుకుంటారు కదండి డ్రెస్సెస్. ఇక్కడ అట్లా కాదనమాట. ఓన్గా పర్చేస్ చేసాము డ్రెస్సెస్. నేను అడిగాను, మేడం రెంటెడ్ ఉంటే చూడొచ్చు కదా, ఎందుకు మనీ వేస్ట్, ఒకసారి వేస్తారు మళ్ళీ వేసుకోరు అంటే, లేదు ఇక్కడేం దొరకవని చెప్పారనమాట పావగడలో. ఇంకా అందుకని చెప్పేసి బయట డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చారనమాట వాళ్ళు. అవే తీసుకున్నారు. అండ్ తర్వాత అంతా అయిపోయింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే స్పీచెస్ అవి అయ్యాయి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clockకి లంచ్ ప్రొవైడ్ చేశారు. ఇదనమాట స్టేజ్ డెకరేషన్. అదంతా చాలా పెద్ద గ్రౌండ్ అండి స్కూల్లో. చాలా బాగుందన్నమాట. ఇంత పెద్దగా చేశారు. ఫంక్షన్ కూడా స్టేజ్ కానీ అంతా విశాలంగా ఉంది, బాగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిసి వెళ్ళేబాతు అలాగే కర్డ్ రైస్, ఒక స్వీటు, ఒక బజ్జీ వేసారనమాట. బాగానే ఉంది లంచ్. తర్వాత లంచ్ అయిపోయాక వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే భరతనాట్యంతో స్టార్ట్ చేశారు. ఇక్కడ సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది కదా, ఆల్రెడీ నా ఛానల్లో కాపీరైట్ ఉందన్నమాట. అందుకనేసి ఇక్కడ సౌండ్ తీసేసాను. సో అడ్జస్ట్ అవ్వండి, కొంచెం చూడండి. ఫస్ట్ అయితే భరతనాట్యంది వినాయక స్వామి సాంగ్తో స్టార్ట్ చేశారనమాట. అండ్ తర్వాత క్లాసెస్ వైజ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే చిన్నపిల్లలది ఎల్కేజీ యూకేజీ వాళ్ళది కూడా పెట్టారనమాట. చాలా క్యూట్గా చేశారు. ఇంకా నేను అవన్నీ తీయలేదు. లాంగ్లో కూర్చున్నాం అనమాట. ఫస్ట్ ఏమో లంచ్కి ముందు ఫస్ట్లో కూర్చున్నాం, చైర్స్ దొరికాయి అనమాట. లంచ్ తర్వాత లంచ్ చేసేసి వచ్చేటప్పటికి అందరూ కూర్చునేసి ఉన్నారు. ఎందుకంటే పిల్లలు లేట్గా తింటారు కదా, లేట్ అయిపోయింది. సో నాకు ముందర ఏం దొరకలేదు చైర్స్. ఇంకా లాంగ్ నుంచి వీడియో అంత క్లారిటీ రాలేదనమాట, అందుకే తీయలేదు. ఇది కూడా చెర్రీ వాళ్ళ మేడం సెండ్ చేశారు గ్రూప్లో వీడియో, ఆ వీడియో పెట్టానమాట. ఇది వచ్చేసి అమ్మ సాంగ్ అనమాట. వీళ్ళకి ప్రాపర్టీ వచ్చేసి అమ్మ ఫోటో ఒకటి ప్రింట్అవుట్ తీసి కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసి పంపించమన్నారు. ఇలా డ్యాన్స్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగా చేశారు పిల్లలు. అండ్ ఇది వచ్చేసి ఇంకో డ్యాన్స్. వీళ్ళు కూడా అసలు ఎంత బాగా చేశారండి పిల్లలు. డ్యాన్స్ మాస్టర్లు కానీ ఎవ్వరు లేరంటే వాళ్ళు మేడమ్సే నేర్పించారు అంటే, చాలా బాగా చేశారనమాట. ఇది కూడా ఇది వచ్చేసి కంపే గౌడ సాంగ్ అంటండి. మనకు కన్నడ తెలియదు కదా, సో సాంగ్ నేమ్ చెప్తున్నాను. చాలా బాగా చేశారు పిల్లలు. అండ్ ఇది వచ్చేసి ఖ్యాతి వాళ్ళ డ్యాన్స్ అనమాట. ఖ్యాతి వాళ్ళు హిందీ రీమిక్స్ సాంగ్స్ చేశారనమాట. వీళ్ళు వచ్చేసి 3 sections ఉన్నారనమాట. 3 sectionకి 2 dances చేశారనమాట. వీళ్ళొక గ్రూపు, ఇంకో గ్రూపు ఇంకో సాంగ్కి చేశారు. చాలా బాగా చేశారనమాట పిల్లలు. ఇది కూడా వాళ్ళ మేడమే నేర్పించారంట. ఇవి వచ్చేసి ఏమేమి సాంగ్స్ గుర్తులేవండి. బాయ్స్ గర్ల్స్ కలిపి చేశారు. 3rd లైన్లో ఫస్ట్ ఉంది కదా ఇటు సైడ్ ఖ్యాతి, అది
మామూలుగా మేము కూర్చున్న దగ్గర నుంచి అయితే అసలు ఏం కనిపించలేదన్నమాట. సరే మళ్ళీ వీడియో సెండ్ చేస్తాము, ఎవరు ఇబ్బంది పడొద్దు, వీడియోస్ కోసం ముందుకు రావద్దనే లోపల నేను వెళ్ళలేదు. సో ఈవినింగ్ 2 డేస్ తర్వాత సెండ్ చేశారనమాట వీడియో. అలా సెండ్ చేస్తే పేరెంట్స్కి కూడా బాగుంటుంది సపరేట్గా తీసి. అంతేగాని లింకో పంపిస్తారంటే ఇంకా మళ్ళీ యూట్యూబ్లో ఇలాగ పెట్టుకోవాలంటే ఇబ్బంది కదా, దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి, ఇదంతా చేయాలి. ఇట్లా సపరేట్ వాట్సాప్లో సెండ్ చేశారనమాట. ఇటు సెండ్ చేశారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది పెట్టడానికి. వీళ్ళైతే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ పిల్లలండి, ఎంత బాగా వేశారు అసలు. ఇది వచ్చేసి చిత్రదుర్గ ఒక స్టోరీ అనమాట, చిత్రదుర్గ మీద. దాన్ని వీళ్ళు ఇలా చూపించారనమాట స్టోరీని. ఎంత క్యూట్గా ఉన్నారు అసలు, అందరూ లంగా జాకెట్లు వేసుకొని, ఒక అమ్మాయి అయితే చీర కట్టుకుంది చూడండి, ఎంత క్యూట్గా ఉన్నారు. జడలు వేసుకున్నారు, చాలా బాగున్నారనమాట. ఈ స్టోరీని ఇలా చూపించారనమాట వీళ్ళు. నాకైతే సాంగ్ ఏం అర్థం కాలేదండి, కానీ వాళ్ళు చేసేదాన్ని బట్టి అర్థమైంది, చాలా బాగా చేశారు. కర్ణాటకకు వచ్చి 2 ఇయర్స్ అవుతున్నాయి, నాకైతే కన్నడ రాలేదు. చిన్న చిన్న పదాలు వచ్చి అంతే. పిల్లలు బాగా మాట్లాడుతున్నారు, స్కూల్లో ఫ్రెండ్స్తో అలా మాట్లాడతారు కదా, వాళ్ళు బాగా మాట్లాడతారనమాట. నాకైతే అర్థం కాలేదు కానీ బాగా అనిపించింది, అర్థమైంది వాళ్ళు చేసేదాన్ని బట్టి. అక్కడ డ్యాన్సులు జరుగుతూ ఉన్నాయి. సో ఐస్ క్రీమ్ కావాలంటే వచ్చి తీసుకొని తింటా ఉన్నాం. చూడు వాళ్ళ న్యూ బిల్డింగ్ అనమాట, కొత్త బిల్డింగ్. ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. ఖ్యాతికి దగ్గు ఫీవర్ కదా అన్న, అందుకని ఐస్ క్రీమ్ లేదు ఖ్యాతికి, ఓన్లీ చెరిబాబు. ఒక బయటి అక్కకి ఒక బయట. సో ఈవినింగ్ 5 అయితే అయిందనమాట. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. మేమైతే బయలుదేరదామని కాల్ చేసాము, మా వారు రాలేదనమాట, అప్పటికి బిజీగా ఉన్నారు. డ్రైవర్ని పంపించారనమాట. ఆ డ్రైవర్ ఏమో ఫోన్ చేసిన గంటకు వచ్చాడు. తల నొప్పి పుడుతూ ఉండే ఆ సౌండ్స్కి, లౌడ్గా వస్తాయి కదా సౌండ్. ఇంక సరే అని చెప్పి వెయిట్ చేసి 6:15కి అలా వెళ్ళామన్నమాట ఇంటికి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.